సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది, ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. ప్రత్యేకించి గురుబలం ఉన్నది, శుక్రబలం ఉన్నది, చంద్రబలం ఉన్నది. జన్మ రాశి యందు ఉండేటువంటి రవి మారి 2వ స్థానంలోకి వెళ్ళడం దేహార్థి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అంటే శారీరక శ్రమని కొంత తగ్గిస్తాడు. అలాగే కుజుడు జన్మరాశి యందు స్థితిలో ఉన్నప్పుడు జ్వరం ఖడ్గవర్ణం చైవ భార్య బంధు విరోధ కృత్ అన్నాడు. అంటే ధనురాశి వారికి ప్రస్తుతం ఉండేటువంటి పరిస్థితుల్లో కుటుంబపరమైనటువంటి విషయాలు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అది వీరి యొక్క తల్లిదండ్రులైనా, పిల్లలైనా, లేదా జీవిత భాగస్వామి అయినా, లేకపోతే ఎవరైనా ఈ బ్లడ్ రిలేషన్ వాళ్ళతోటి కొంత సమస్యలు వస్తాయి. సమస్యలు అంటే ఏదైనా వాళ్ళకి బాగా లేకపోవడమో, లేదా వాళ్ళు ఏదైనా సఫర్ అవుతూ ఉండడమో, మీరు ఏదైనా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి. అర్ధాష్టమ శని యొక్క స్థితి ఉన్నప్పుడు వాతశూలం మనక్లేశం భయం స్వస్థాన హానికృత్, కుటుంబ సభ్యుల పరిస్థితులు ఇలా ఉండడం వల్ల అసలు భయం స్వస్థాన హానికృత్, ఇంట్లో ఉండలేకపోతాడు. మన ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తూ ఉండడం, అసలు ఇంటికి వెళ్ళాలంటే ఇంట్రెస్ట్ రాకపోతూ ఉండడం, ఆఫీసులో ఎక్కువ సమయం ఉండడం, లేదా వేరే వేరే పుణ్యక్షేత్రాలకో తీర్థక్షేత్రాలకో ఇంకొకటో వెళ్ళాలనిపిస్తూ ఉండడం. అలాగే కానీ ఇంటికి వెళదామని మాత్రం అనిపించదు. ఇది ఈ గ్రహస్థితి యొక్క ఫలితము. అలాగే కోపం పెరిగిపోతూ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతూ ఉంటుంది. ముఖ్యంగా తీసుకునేటువంటి నిర్ణయాత్మకమైనటువంటి శక్తి, నిర్ణయాలు తీసుకునేటువంటి నిర్ణయాత్మకమైనటువంటి శక్తి లోపిస్తూ ఉంటుంది. అందువల్ల ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. ప్రత్యేకించి ఎవరి సలహా సూచనలైనా సరే పాటించేటప్పుడు వారు ఎటువంటి వారు, గతంలో వారు మీకు ఎలాంటి సలహా ఇచ్చారు అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. కావాలని కొంతమంది మిమ్మల్ని పక్కదోవ పట్టించేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే బుధుడు జన్మరాశిగతుడై ఉన్నప్పుడు బుద్ధి చాంచల్యం ఏర్పడుతుంది. మనకి అవకాశం లేక పక్కవారి యొక్క సలహాను తీసుకోవడం, ఇది చాలా వరకు ఇప్పుడున్నటువంటి గ్రహస్థితిలో వదిలివేయవలసినటువంటి విషయం. కానీ ఒకవేళ తప్పక నిర్ణయం తీసుకున్నప్పుడు వారిని అడిగినప్పుడు వాళ్ళు ఎటువంటి వాళ్ళు అన్నది గుర్తుపెట్టుకోండి. ఉద్యోగ సంబంధమైనటువంటి, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు సానుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఈ గోచార పరిస్థితుల్లో ప్రత్యేకించి 2వ స్థానమందు శుక్రుడు ఉండడం వల్ల ఆర్థిక లాభాన్ని ఆయన కలిగిస్తారు. ప్రత్యేకించి శుభమూలకంగా ధనాన్ని ఖర్చు చేయడానికి అవకాశాన్ని కల్పిస్తారు. అయితే ఇక్కడ ధనురాశి వారు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నిష్ఫలం కృషి వాణిజ్య విత్తరాశిగతే రవవు అన్నారు. 2వ స్థానమందు రవి ఉన్నప్పుడు ఏ పని చేసినా దానికి ఫలితం రాదు. అందువల్ల జాగ్రత్తగా దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ పనికి ఎంత శ్రమ పడాలో అంతే పడుతూ ఉండాలి. అధికమైన శ్రమ వల్ల అధిక ఫలితం రాదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఈ రాశి వారు ఎక్కువగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత పసుపు రంగు. తదుపరి మకర రాశి.